ఆదిలాబాద్లో మరో ఆ పాత సిమెంట్ ప్లాంట్ ను రివైవ్ చేయాలి. మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఆఖరికి వచ్చే క్వశ్చన్ అదే, ఇది రివైవ్ చేస్తే లాభం ఏంటి. సో దీనికి మనము టెక్నికల్ భాషలో అంటే టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్ అంటారు. ఈ టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్ ను పాలకుల ప్రభుత్వాల ముందు సమాజం ముందు ఉంచగలిగారు. ఏంటి ఆ టెక్నో ఎకనామిక్ ఎనాలిసిస్? దేశంలో ఇన్ని సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా అదాని, అంబుజా, అల్ట్రాటెక్ ఇలాంటి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. మూతబడిన సిమెంట్ కంపెనీని ఎందుకు తెరిపించాలి? మన దేశం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిమెంట్. మరి ఇంత సిమెంట్ ప్రొడక్షన్ ఉండగా కొత్తగా ఇంకో సిమెంట్ ప్లాంట్ మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? కానీ మన దేశంలో పర్ క్యాపిటా సిమెంట్ కన్జంప్షన్ అంటే తలసరి సిమెంట్ వినిమయం, ఇది ఒక ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్. ఎంత అంటే 280 kg, 280 కిలోలు. ఇది ప్రపంచంలో సగటున తలసరి సిమెంట్ వినిమయం 500 కిలోలు. అంటే ఇప్పుడు 280 kgs ఉంది, గ్లోబల్ ఎవరేజ్ 500 kgs. మనతో గ్లోబల్ ఎవరేజ్ అంటే అమెరికా, చైనా, రష్యా, యూరపే కాదు, మీకు తుర్కీ లాంటి దేశాలు ఉన్నాయి. అంటే మన లాంటి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీ. తుర్కీలో కూడా మనకన్నా తలసరి సిమెంట్ వినిమయం ఉంది. ఎందుకు తలసరి సిమెంట్ వినిమయం అవసరం అంటే మనం వికసిత భారత్ వైపు పోతున్నాం కనుక, వికసిత భారత్ పోవాలి అంటే అనివార్యంగా సిమెంట్ కన్జంప్షన్ డబుల్ అవుతుంది. ఇంకా అంటే 280 kgs పర్ క్యాపిటా సిమెంట్ కన్జంప్షన్ ఉంటే ఇది 500 kg సిమెంట్ కన్జంప్షన్ తప్పనిసరిగా జరుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే లేకపోతే వికసిత భారత్ కాదు. అంటే అర్థం ఏంటి? ఇంకా ఈ దేశంలో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిమెంట్ అయినా భారతదేశంలో ఇంకా సిమెంట్ కంపెనీలకు అవసరం ఉంది అన్న దానికి ఈ డేటా ఉదాహరణ. ఇక మరి అలాంటప్పుడు ఆదిలాబాద్లో ఎందుకు పెట్టాలి? సిమెంట్ అవసరం ఉంది సార్, బాగానే చెప్పారు, వాళ్ళు పెడుతున్నారు కదా, అదానీలు పెడుతున్నారు, అల్ట్రాటెక్లు పెడుతున్నారు, ఈ ఆదిలాబాద్లోనే సిమెంట్ కంపెనీ ఎందుకు మళ్ళీ తెరిపించాలి? మీరు సిమెంట్ ఇండస్ట్రీలో ప్రైవేట్ రంగాన్ని స్టడీ చేస్తే ప్రామినెంట్గా కనబడేది ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ ద సిమెంట్ మార్కెట్. కన్సాలిడేషన్ ఆఫ్ ద సిమెంట్ మార్కెట్ అంటే ఏంటంటే సిమెంట్ కంపెనీలు ఒక కంపెనీ మరో కంపెనీని కొనేస్తుంది. మీకు ఉదాహరణకు అదాని సిమెంట్ సాంఘీ సిమెంట్లు కొనేసింది. ఎందుకు కొంటున్నాయి? కన్సాలిడేట్ ఎందుకు అవుతున్నాయి? దానికి రీజన్ ఏంటి? ఇది ఒక ట్రెండ్. రెండో ట్రెండ్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీ, కొత్తగా సిమెంట్ కంపెనీ పెట్టడానికి గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఉన్న కంపెనీని ఎక్స్పాండ్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అంటారు. మీరు సిమెంట్ రంగంలో ప్రైవేట్ రంగంలో స్టడీ చేస్తే గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీల కన్నా బ్రౌన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీలు పెరుగుతున్నాయి. అంటే ప్రైవేట్ రంగం కూడా ఉన్న సిమెంట్ కంపెనీలను అక్వైర్ చేస్తున్నాయి, ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్లో వచ్చేటువంటి సిమెంట్ కంపెనీ గ్రీన్ ఫీల్డ్ కాదు, బ్రౌన్ ఫీల్డ్. ఆల్రెడీ ఉన్న కంపెనీనే మనం రివైవ్ చేయమంటున్నాం. అందువల్ల మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతున్న ట్రెండ్, ప్రైవేట్ సెక్టార్లో సిమెంట్ ఎకానమీలో జరుగుతున్న ట్రెండ్కి అనుగుణంగానే ఆదిలాబాద్లో కొత్తగా సిమెంట్ ప్లాంట్ పెట్టమని అనడం లేదు, ఉన్న సిమెంట్ పంటను రివైవ్ చేయడమే అంటున్నాను. ఇక మార్కెట్ కన్సాలిడేషన్ ఎందుకు జరుగుతోంది మీరు గమనించండి. ఎందుకు అదానీ సిమెంట్ సాంఘీ సిమెంట్ కొన్నది? కారణం ఏంటంటే సాంఘీ సిమెంట్ దగ్గర 1 బిలియన్ టన్స్ ఆఫ్ లైమ్ స్టోన్ ఉంది. సిమెంట్ ప్రొడక్షన్లో చాలామంది తెలిసే ఉంటుంది, 3 రకాల ప్రధాన కాస్ట్లు ఉంటాయి. ఈ కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ ఎందుకు అడ్వాంటేజెస్ మన సమాజానికి చెప్పాలి, ప్రభుత్వాలకు చెప్పాలి. కేవలం మాది సెంటిమెంటు, ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా, ఆదిలాబాద్ అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, సెంటిమెంటు అంటే నడవదు. ఇవాళ కాలాన సిమెంట్ సెంటిమెంట్లు పనిచేయవు. ఇవాళ కాలాన పనిచేయాల్సింది ఏంటంటే కన్విన్స్ చేయగలిగే ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఆ ఆర్గ్యుమెంట్, మారల్ ఆర్గ్యుమెంట్ మనది బలంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా దిగి వస్తున్న దానికి కాక్రోచ్ల ఉద్యమే ఉదాహరణ. పవర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా మారల్ ఆర్గ్యుమెంట్ యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది.
లేకపోతే ఎవరికి ఈయనని మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తొలగించాడు? ఆ మారల్ ఆర్గ్యుమెంట్, ఆ కాక్రోచ్ల మారల్ ఆర్గ్యుమెంట్ బలమైంది. అందువల్ల ఈ సిమెంట్ కంపెనీ సాధన సమితి మారల్ ఆర్గ్యుమెంట్ బలంగా ఉంటే ఎంతటి ప్రభుత్వానైనా దించవచ్చు. ఎందుకు మారల్ ఆర్గ్యుమెంట్? సిమెంట్లో ఉండేటువంటి కాస్ట్ ఏంటి? మొదటిది రా మెటీరియల్. ఈ రా మెటీరియల్లో 20 to 25% రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. రెండవది పవర్. ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ మీడియా వాళ్ళకు కూడా తెలవాలని చెప్తున్నాను. లైమ్ స్టోను, క్లే, ఈ రెండింటిని హై టెంపరేచర్లో బర్న్ చేస్తే క్లింకర్గా ఏర్పడుతుంది. ఆ క్లింకర్ సిమెంట్గా మారుతుంది. ఆ హై టెంపరేచర్లో బాయిల్ చేసడానికి మనం కోల్ వాడతాం. అందువల్ల దేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జంప్షన్ ఇండస్ట్రియల్ సెక్టార్లో మీకు ఇక్కడ కనబడుతుంది సిమెంట్లో. సో అందువల్ల 30 to 35% పవర్ కాస్ట్ ఉంటుంది. అంటే యాజ్ ఆఫ్ టుడే అయితే 31% ఉంది. మీకు ఫ్రైట్, మూడవది ఫ్రైట్. చాలా మందికి గుర్తించిన అంశం ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఫ్రైట్ కాస్ట్ ఇంటెన్సివ్ సెక్టార్. ఫ్రైట్ అంటే రవాణా. ఎందుకంటే సిమెంట్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే లో వాల్యూ హై వాల్యూ. అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, వాల్యూ తక్కువ ఉంటుంది. ఏ ప్రొడక్ట్ అయినా వాల్యూమ్ టు వాల్యూ కాస్ట్ నిష్పత్తిని బట్టి దాని రవాణా ఖర్చు ఉంటుంది. అందువల్ల సిమెంట్ అనేది లో వాల్యూ హై వాల్యూమ్ కమాడిటీ కనుక దీనికి ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఫ్రైట్ కాస్ట్ 25 to 30% ఉంది ఇవాళ ప్రజెంట్ సిమెంట్ ఎకానమీలో. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 26% ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీ ఎందుకు ప్రయోజనకరం? మొదటిది, మీకు ఈ దేశంలో విచిత్రంగా ఉంటుంది. రాజస్థాన్లో లైమ్ స్టోన్ ఉంది, ఒరిస్సాలో కోల్ ఉంది. అంటే ఈ లైమ్ స్టోన్ ఏమో రాజస్థాన్లో ఉంది, ఒరిస్సాలో కోల్ ఉంది. దానివల్ల మీకు రాజస్థాన్లో సిమెంట్ వాడాలి అంటే పవర్ బిల్లు 6 to 7 రూపీస్ పర్ యూనిట్ ఉంటే ఒరిస్సాలో పవర్ బిల్లు 3 రూపీస్ ఉంటుంది. కానీ ఆదిలాబాద్లో ఏంటంటే రెండు ఉన్నాయి. అది అడ్వాంటేజ్. మీకు రాజస్థాన్లో లైమ్ స్టోన్ ఉంది, ఒరిస్సాలో కోల్ ఉంది. ఒరిస్సాలో సిమెంట్ ప్లాంట్ పెట్టాలంటే రాజస్థాన్ నుంచి లైమ్ స్టోన్ తేవాలి, రాజస్థాన్లో సిమెంట్ ప్లాంట్ పెట్టాలంటే ఒరిస్సా నుంచి కోల్ తేవాలి. రెండు తరిసి మోపడవుతుంది. ఆదిలాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ అంటే ఈ రెండు ఆదిలాబాద్లోనే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. లైమ్ స్టోన్ ఉంది, సింగరేణి కాలరీస్, కోల్ ఉంది. అందువల్ల మీకు రెండు కాస్ట్, నేను ఇంతకుముందు చెప్పాను 20 to 25% రా మెటీరియల్. ఇందులో ముఖ్యమైనది లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ పుష్కలంగా ఈ ఆదిలాబాద్ CCIకి ఉంది. 48.18 మిలియన్ టన్స్ లైమ్ స్టోన్ నిల్వలున్నాయి. ఇది సుమారు 100 సంవత్సరాలకు సరిపోయే లైమ్ స్టోన్ నిల్వలున్నాయి. ఇవాళ ప్రైవేట్ కంపెనీలు, అదానీ లాంటి కంపెనీలు లైమ్ స్టోన్ ఉన్న సాంఘీ సిమెంట్ లాంటి కంపెనీలను టేక్ ఓవర్ చేస్తున్నాయి. ఆదిలాబాద్ కంపెనీకి ఆ అవసరం లేదు, ఆల్రెడీ లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉన్నాయి. అందుకే రాజస్థాన్లో లైమ్ స్టోను, ఒరిస్సాలో పవర్ ఉన్న పరిస్థితి ఆదిలాబాద్కు లేదు. సూర్యచంద్రులు రెండు ఒకటే చోటు ఉన్నాయి. ఇది ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్కున్న కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఇక రెండవది పవర్ కాస్ట్. ఈ పవర్ కూడా ఏమవుతుందంటే కోల్ ప్లాంట్కు మీకు దీనికి అంటే సిమెంట్ ప్లాంట్కు మధ్యలో ఉన్న డిస్టెన్స్ సిమెంట్ ప్రొడక్షన్ కాస్ట్ను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రైట్ చార్ట్ 26% ఉన్నది, 25 to 30% ఉన్నది. సో ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చే వరకు కన్జంప్షన్ సౌత్లో ఎక్కువ సిమెంటు, కోలు ఆదిలాబాద్ దగ్గర ఉంది. అంటే ఒకటి రా మెటీరియల్, ప్రొడక్షన్ సెంటరు, కన్జంప్షన్ సెంటర్, ఈ మూడింటిని ఇంటగ్రేట్ చేస్తోంది ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీ. అంటే సౌత్లో మీకు దేశంలో ఉండే సిమెంట్ ప్రొడక్షన్లో 32% సౌత్లోనే ఉంది. మీకు ఈస్టర్న్ ఇండియాలో మీకు ప్రొడక్షన్ తక్కువ, కన్జంప్షన్ ఎక్కువ ఉంది. సో మనకి ఈస్టర్న్ ఇండియా కూడా సమీపంలో ఉంటుంది కంపారిటివ్లీ. అందువల్ల ఇటు ఫ్రైట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, లైమ్ స్టోన్ అవైలబుల్గా ఉంది, పవర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కనుక ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ టెక్నో ఎకనామిక్ అనాలిసిస్ చేస్తే చాలా సులభంగా ప్రొడక్షన్ చేసే అవకాశం ఉంది. అందువల్ల దేశంలోమో 280 kgs
పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ సిమెంట్ ఉంటే ప్రపంచంలో 500 kgs ఉంది. అందువల్ల మన దేశంలో సిమెంట్ అవసరం ఉంది, సిమెంట్ డిమాండ్ పెరుగుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఇవాళ దేశ జీడిపి 7 to 8% పెరుగుతుంటే సిమెంట్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్, సిమెంట్ ఇండస్ట్రీ గ్రోత్ రేటు జీడిపి కన్నా 1.08 టైమ్స్ ఉంది. అంటే 8.6, 8.9% ఉంది. మీకు ఏప్రిల్ టు జూలై 2026, నేను ఈ ఫైనాన్షియల్ ఇయర్ డేటా చెప్తున్నాను. ఏప్రిల్ టు జూలై, ఈ ఫస్ట్ 4 months ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ కంపేర్డ్ టు ద ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్, సిమెంట్ ఇండస్ట్రీ గ్రోత్ 8.9% ఉంది, 8.6% ఉంది, అరౌండ్ 8.6 to 8.9. మరి ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏమో 6.7% ఉంది. అంటే జీడిపి గ్రోత్ రేట్ కన్నా కూడా ఇండియాలో సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది. మరి సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది. నేను 2 డేటా పాయింట్స్ చెప్పాను. పర్ క్యాపిటా కన్సంప్షన్ ఏమో 280 kgs ఉంది, గ్లోబల్ది 500 ఉంది. జీడిపి 6.7% ఉంటే మీకు 8.9% సిమెంట్ గ్రోత్ రేట్ ఉంది. అందువల్ల ఇంత డిమాండ్ ఉంది. ఆదిలాబాద్ ప్లాంట్కు ఫ్రైట్ కానీ రా మెటీరియల్ కాస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, పవర్ కానీ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు కావలసినటువంటి కాస్ట్లో ముఖ్యమైన రా మెటీరియల్ ఇక్కడే ఉంది, పవర్ ఇక్కడే ఉంది, ఫ్రైట్ కూడా కోల్ దగ్గరలో ఉంది, కన్జంప్షన్ డిమాండ్ కూడా సౌత్ ఎక్కువ ఉంది. ఇక మరి మీకు ఏం ప్రాబ్లం ఆదిలాబాద్లో సిమెంట్ ప్లాంట్ తెరిపించాలంటే? లెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరాని అని ఇప్పుడు నేను చెప్పిన డేటా తప్పు ఉంటే చెప్పమండి. నేను ఆదిలాబాద్లో పుట్టినోడిని, అందుకొరకు నాకు సిమెంట్ ప్లాంట్ ఇవ్వండి అని అంటలేను. నువ్వు ఉడితే సిమెంట్ ప్లాంట్ ఇవ్వాలా అంటాడు. నేనేమి ఆదిలాబాద్ సెంటిమెంట్ అని అంటలేను. ఈవెన్ 2017లో హన్స్రాజ్ గంగారాం వచ్చి సిమెంట్ ప్లాంట్ తెరిపిస్తానని ప్రామిస్ చేశారు. అమిత్ షా ఆదిలాబాద్లో జరిగిన బహిరంగ సభల్లో సిమెంట్ ప్లాంట్ తెరిపిస్తానని మాట ఇచ్చారని కూడా అంటలేదు. ఎందుకంటే అది తప్పించుకోవడానికి సులభం అవుతుంది. ఇట్లాంటి హామీలు దేశంలో చాలా మంది చాలాసార్లు ఇస్తారు, పట్టించుకోరు. అందువల్ల అది డిమాండ్ కాదు. డిమాండ్ ఏంటి? ఐఎమ్ సింప్లీ టాకింగ్ అబౌట్ టెక్నో ఎకనామిక్స్ ఆఫ్ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్కి ఉంది. ఇక సిమెంట్ ప్లాంట్ కొత్తగా పెట్టాలంటే అయ్యేటువంటి క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40% అండ్ అబోవ్ ఇవాళ ల్యాండ్కే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ చట్టం వల్ల ఇవాళ భూసేకరణకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒకవేళ భూసేకరణ చెయ్యాలన్నా ల్యాండ్ కాస్ట్ విపరీతంగా చెల్లించాలి. ఎందుకంటే భూసేకరణ చట్టం ఇచ్చిన అధికారం అది. ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 1984లో ఆదిలాబాద్ CCI స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను CCI వెళ్ళాను, ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్సనల్గా చూసిన అనుభవం ఉంది నాకు. కేశవరామ్ సిమెంట్ను కూడా పర్సనల్గా చూసిన అనుభవం ఉంది. మంచిర్యాలలో ACC సిమెంట్ కంపెనీ కూడా పర్సనల్గా చూసిన అనుభవం ఉంది. అందువల్ల CCI 84లో నాకు గుర్తున్నంత వరకు చెప్పాలి, ఇక్కడ ఆదిలాబాద్ 79 ఆ ప్రాంతంలో భూసేకరణ చేసినట్టున్నారు కదా. 79లో అప్పుడు ఎంత ఎకరానికి 2-3 వేల రూపాయలు ఇచ్చి భూమి సేకరించారు. ఇవాళ అదే భూమి సేకరించాలంటే కనీసం 3-4 కోట్లు ఇవ్వాలి. అంటే ల్యాండ్ కాస్ట్ భూసేకరణలో ఎంత కీలకమో చెప్తున్నాను. అందుకని ఆ రోజు సిమెంట్ కంపెనీ పెట్టడానికి వచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ల్యాండ్ కాంపోనెంట్ చాలా స్వల్పము. ఈరోజు భూసేకరణ చట్టం రావడము, భూముల ధరలు పెరగడము, ల్యాండ్ కమాడిఫై అయింది. 1979లో ల్యాండ్ కమాడిఫై కాలే. ల్యాండ్ మీకు హైదరాబాద్లో శివన్ దగ్గర 70 రూపాయల గజం 1979లో. ఇవాళ ఎంత గజమో మీరు లెక్క తీయండి. కొండాపూర్లో 1993లో 60 రూపాయల గజం, ఇవాళ 2 లక్షల గజం. అండ్ ఆ రోజు 20,000 ప్లాట్, ఇవాళ 6 కోట్లు ఉంది. అందువల్ల ల్యాండ్ కమాడిఫై అయింది, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగింది, ల్యాండ్ అక్విజిషన్ చట్టం వచ్చింది, ప్రజలు ల్యాండ్తో ఉన్న బంధం పెరిగింది. అందువల్ల ఇవాళ కొత్తగా ప్లాంట్ పెట్టాలంటే 40 to 50% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ల్యాండ్ మీద పెట్టాలి. కానీ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్కు 772.95 రైట్ 772.95 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇది ఓన్ ల్యాండ్. ఇది కాక
1506.90 1506.90 ఎకరాల లీజ్ ల్యాండ్ ఉంది. అంటే సుమారు 2300 ఎకరాల ల్యాండ్ ఉంది. 2300 ఎకరాల ల్యాండ్ ఉంది. 48 మిలియన్ టన్స్ ఆఫ్ లైమ్ స్టోన్ ఉంది. సమీపంలో మీ కోల్ ఉంది. కన్జంప్షన్ సెంటర్స్ ఉన్నాయి. మరి ఏంటంటే ఆదిలాబాద్లో పొలిటికల్ విల్లు లేదు. అది ప్రాబ్లం. అది ఎక్కడ సూపర్ మార్కెట్లో కొంటే దొరికేది కాదు. అది ఆ పొలిటికల్ విల్ ఆదిలాబాద్కు లేకపోవడమే మన కర్మ. ఇలా ఆదిలాబాద్ రెయిన్ఫాల్ ఆ తెలంగాణ రెయిన్ఫాల్ కన్నా ఎక్కువ. ఆదిలాబాద్ చుట్టూ నదులు ఉన్నాయి, గోదావరి, పేనుగంగా. కానీ ఆదిలాబాద్ మాత్రం కరుగుతూ ఉంటాయి. ఎందుకుంటుందంటే లేనిది పొలిటికల్ విల్లే. ఆ పొలిటికల్ విల్ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వస్తుంది. అందువల్ల ప్రజల్ని మనం సమీకరించగలిగితే వస్తుంది. ఎందుకంటే అవర్ మారల్ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా వినాల్సి వస్తుంది. అదే ఇటీవల కాక్రోచ్ల ఉద్యమ అడ్వాంటేజ్. పవర్ ఆఫ్ ద మారల్ ఆర్గ్యుమెంట్ ఈ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ కన్నా బలమైంది. అందువల్ల ఆదిలాబాద్ పవర్ ప్లాంట్ ఎందుకు అవసరం? ఇక చివరగా ఇవాళ దేశంలో ఎందుకు సిమెంట్ డిమాండ్ పెరుగుతోంది? సిమెంట్ అవసరంలో 60% సిమెంట్ కన్సంప్షన్ హౌసింగ్ సెక్టార్ ఉంటుంది. ఇవాళ మీరు అర్బనైజేషన్ గణనీయంగా పెరుగుతుంది. 40% అయింది. రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది. ఇండియా విల్ నో లాంగర్ లివ్ ఇన్ విలేజెస్. అర్బన్ డిమాండ్ అర్బనైజేషన్ అవుతున్న కొద్దీ మీకు హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. ఇవాళ మీరు దేశంలో హౌసింగ్ డిమాండ్ అండ్ సప్లై మధ్య మ్యాసివ్ గ్యాప్ ఉంది. భారతదేశంలో ఎవరేజ్ ఏజ్ 29 ఇయర్స్. మన దేశ సగటు వయసు 29 ఏళ్ళు. మన చైనా అమెరికాలో సగటు వయసు 37 ఏళ్ళు. జపాన్లో సగటు వయసు 48 ఏళ్ళు. ఈ సగటు వయసుకు మా సిమెంట్ ప్లాంట్కి ఏంటి సంబంధం సార్ అనొచ్చు. 48 ఏళ్ళోడు ఇక ఇల్లు కట్టాడు, ఆల్రెడీ కట్టుంటాడు. కానీ 29 ఏళ్ళోడు గ్యారెంటీగా భవిష్యత్తు ఇల్లు కట్టాల్సిందే. మీకు 29 ఇయర్స్లో ఉన్న వాళ్ళలో 90% మందికి ఇల్లు ఉండదు. అంటే ఇండియా ఇది యంగ్ నేషన్ కనుక ఈ దేశంలో ఇండ్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనటానికి కారణంగా చెప్తున్నాను. అంటే మీకు యంగర్ పాపులేషన్ ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశంలో హౌసింగ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళలో కూడా చూస్తాం, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉంటారు గుమ్మడి కుటుంబం. తర్వాత కొడుకు పెళ్ళి అవుతుంది, వాడుకో ఇల్లు అవుతుంది. తర్వాత ఇంకో బిడ్డకు పెళ్ళి అవుతుంది, బిడ్డకో ఇల్లు అవుతుంది. ఆ తర్వాత ఇలా ఇల్లు పెరుగుతుంటాయి. ఒక్క ఇల్లు కాస్త 3 ఇళ్ళు 4 ఇళ్ళు అవుతాయి. అందువల్ల భారతదేశానికి ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ రీత్యా హౌసింగ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది దేశంలో. ఇక రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. 20% ఆఫ్ సిమెంట్ కన్జంప్షన్ ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైల్వేలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్లు, ఇవన్నీ దేశంలో పెరుగుతున్నాయి. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రేటు జీడిపి గ్రోత్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. అంటే రాబోయే కాలంలో హౌసింగ్ డిమాండ్ పెరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరుగుతోంది కనుక సిమెంట్ డిమాండ్ అనివార్యంగా పెరుగుతుంది. ఇక కోల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇంతకుముందు చెప్పాను. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి కోల్లో కేవలం 3 to 4% మాత్రమే సిమెంట్ ఇండస్ట్రీకి వస్తుంది. అందువల్ల మీకు పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఆస్ట్రేలియా నుంచి ఇతర దేశాల నుంచి కోల్ దిగుమతి చేసుకుంటున్నారు. కోల్ దిగుమతి చేసుకున్నప్పుడల్లా కాస్ట్ పెరుగుతుంది. ఉదాహరణకు మీకు ఆ మధ్య ఇంటర్నేషనల్ కోక్ అంటే కోల్ ప్రైస్ 17% పెరిగితే సిమెంట్ రేటు 75 రూపాయలు పెరిగింది. కానీ ఆదిలాబాద్లో ఉన్న కంపెనీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సింగరేణి కాలరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జాయింట్ కంపెనీ. అంటే రెండింటి యజమానులు కూడా ఒకటే గనక మీ కోల్ సప్లై అనేది కష్టం కాదు. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్కు ఉన్నాయి కనుక ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ తెరిపించడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటున్నాం. ఆదిలాబాదులో భూమి ఉంది, ఆదిలాబాద్లో సున్నప్రాయింది, ఆదిలాబాద్లో బొగ్గుంది, ఆదిలాబాద్లో నీళ్లున్నాయి, ఆదిలాబాద్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నారు. ఆదిలాబాదు దేశ రవాణా మార్గాలను కలుపుతోంది. 44 నెంబర్ హైవే ఉంది. ఆదిలాబాద్లో రైల్వే లైన్ ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేకి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది.
ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఆదిలాబాద్ దేశంలో సౌత్ ఇండియాలో హైయెస్ట్ సిమెంట్ కన్సంప్షన్ ఉండే ప్రాంతంలో ఉన్నాయి. మరి అన్నీ ఉన్న అల్లున్నట్లో శని ఏంటంటే పొలిటికల్ విల్ లేదు. కారణం ఆదిలాబాద్ వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానంలో ఎప్పటి నుంచి లేరు. ఉంటే ఈ స్థాయిలో ఉండేది కాదు. అందువల్ల మనము ఈ దేశంలో సమాజంలో రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ ఎందుకు అవసరం అనేది ఒక కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ప్రజల ముందు ప్రభుత్వాల ముందు పెడితే ఆ ఆర్గ్యుమెంట్కు ప్రభుత్వం తలవంచక తప్పదు. చివరగా నా అనుభవం చెప్తాను. నేను ఎమ్మెల్సీగా గెలిచే టైంకు రంగారెడ్డి జిల్లాలో 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేదు. ఒక్కటి హోం మంత్రులు ఇచ్చిన జిల్లా అది. అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్లో తెలుగుదేశంలో. నేను శాసన మండలిలో రేజ్ చేశాను. మీకు సిగ్గనిపిస్తలేదా అని అడిగిన. ఇడుపులపాయలో IIIT పెట్టుకున్నారు. మా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒక్కటి లేదు అంటే సభలో ఉన్న 90 మంది ఎమ్మెల్సీలు ఆశ్చర్యపోయారు. ఆంధ్ర రాయలసీమలు కూడా. నిజమా సార్, ఇంత అన్యాయమా సార్ అని. బాబు నేను చెప్తున్నా నిజంగానే చెప్పమన్న ప్రభుత్వాన్ని అన్న. ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడు చెప్పాను, మీరు కనుక రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇవ్వకపోతే నేను రాజీనామా చేసి గంట సేపట్లో ట్యాంక్ బండ్ దగ్గర సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ముందు నేను వెళ్ళి నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పిన. విత్ ఇన్ 35 minutes ఆర్థిక మంత్రి రోషయ్య వచ్చి రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెడుతున్నామని ప్రకటించారు. ఎలా సాధ్యమైంది? పవర్ ఆఫ్ ద మారల్ ఆర్గ్యుమెంట్. నాకు బలం లేదు, నేను ఒక ఇండిపెండెంట్ సభ్యుని. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉంది. అయినా ఎందుకు చేయగలిగామంటే ద పవర్ ఆఫ్ ద మారల్ ఆర్గ్యుమెంట్. ఇంత 250 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న చోట ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు, మీకు సిగ్గనిపిస్తలేదా అని అడిగితే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అందువల్ల ఇలా ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ అవసరాన్ని ఆవశ్యకతను ఒక వెనుకబడిన ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఇకో సిస్టమ్ డెవలప్ అయితే వచ్చే ప్రయోజనాల్ని కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ లో మనం సమర్థవంతంగా ప్రభుత్వాల ముందు సమాజం ముందు ఉంచాలి. ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. నేను ఎప్పుడూ మీ ఉద్యమంలో భాగస్వామిగా ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను.